అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపించే సంఘవి అసలు పేరు కావ్య రమేష్. పుట్టింది పెరిగింది మైసూర్లోనే. తండ్రి మైసూర్ ఈఎన్టీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. ఇక తన గ్రాండ్ మదర్ నటి కావడంతో గ్లామర్ వరల్డ్ పైన ఇంట్రెస్ట్తో ఫిలిం ఎంట్రీ ఇచ్చింది. అలా టాలీవుడ్లో తాజ్ మహల్ కట్టేసుకుని ఇక్కడే పాతుకుపోయింది. సంఘవి నిజానికి తెలుగులో కొక్కరుకో మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. కాకపోతే తాత మనవుడితో గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అబ్బాయి గారి పెళ్లితో నటిగా ఫోకస్ అయింది. కాకపోతే కోలీవుడ్లో మాత్రం అజిత్ మూవీ అమరావతితో ఎంట్రీ ఇచ్చేసింది. షేరీ హిందుస్థాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తను టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా బాగానే ఫోకస్ అయింది. అక్కడ కూడా సినిమాలతో దాదాపు హాఫ్ సెంచరీ కొట్టేసింది. ఇక తన మదర్ ఇండస్ట్రీ శాండిల్వుడ్లో కూడా సంఘవి ఎక్కువగా గ్లామరస్ రోల్సే వేస్తూ వచ్చింది. పట్టుకొని చూద్దామంటూ టాలీవుడ్లో దూసుకెళ్లిన సంఘవి ఆ తర్వాత సింధూరంలో తన గ్లామర్తో మతి పోగొట్టింది. నటిగా కూడా నంది అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అంతే, కృష్ణవంశీ మేకింగ్లో వచ్చిన ఈ సినిమా తర్వాత సంఘవి ఫేట్ మారిపోయింది. ఆల్రౌండర్లో అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించిన సంఘవి కెరీర్లో చాలా వరకు స్మాల్ బడ్జెట్ మూవీసే చేసింది. టీనేజ్లోనే ఫిలిం ఎంట్రీ ఇచ్చిన తను ఎక్కువ శాతం తెలుగు తెరకే అంకితమైంది. సూర్యవంశంలో సైడ్ రోల్ వేసిన సంఘవి తరువాత సమరసింహారెడ్డిలో కాసేపే కనిపించే పాత్రలో కవ్వించింది. అలాగే పిల్ల నచ్చిందంటూ చెక్కల గింతలు పెట్టే పాత్రలో పాతుకుపోయింది. ఇక గొప్పింటల్లుల్లో సైడ్ రోల్లో కనిపించిన గ్లామరస్ ఆర్టిస్ట్గా పేరే తెచ్చుకోగలిగింది. మృగరాజులో చిరుతో చిందేసిన సంఘవి నిజానికి శ్రీ మంజునాథలో తనతో జోడీ కట్టాల్సింది. కానీ ఆఫర్ మిస్ అవ్వడంతో మృగరాజుతో సింగిల్ సాంగ్తో స్టెప్ వేసి సరిపెట్టుకుంది. అయినా తనకి ఇండివిజువల్గా రావాల్సిన గుర్తింపు దక్కేసింది. ఇక లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమా చేసేటప్పుడు సంఘవికి వరుస పెట్టి సైడ్ హీరోయిన్ ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. అలా సందడి చేసి ఆంధ్ర వాళ్ళలో మెరిసింది. ఇలా కెరీర్ గ్రాఫ్లో హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు కెరీర్ని కంటిన్యూ చేసిందే కానీ బ్రేక్ మాత్రం తీసుకోలేదు. 2009లో పోలీస్ స్టోరీతో దూసుకొచ్చాక ఇంద్రాణిగా కోలీవుడ్ మీద దండెత్తింది. ఇలా సదరన్ సినిమాని షేక్ చేసిన సంఘవి ప్రెజెంట్ 40 ఏళ్లలోకి ఎంటర్ అవుతోంది. ప్రస్తుతం బుల్లితెరకే పరిమితమైన తను అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్తో ఇంకా కెరీర్ని కంటిన్యూ చేస్తోంది. నిజానికి సంఘవికి సింధూరంతో నటిగా అలానే గ్లామర్ క్వీన్గా పేరొచ్చిన అంతకంటే ఎక్కువగా సీతారామరాజు మూవీతో ఫోకస్ అయింది. కమల్ హాసన్ మూవీ క్షత్రియ పుత్రుడు ప్రేరణతో వచ్చిన ఈ సినిమాలో రేవతి వేసిన పాత్రలో మెరిసి మెస్మరైజ్ చేసింది సంఘవి. బాలయ్య నుంచి రాజశేఖర్ వరకు, శ్రీకాంత్ నుంచి రాజేంద్ర ప్రసాద్ వరకు టాప్ హీరోలు, మీడియం రేంజ్ స్టార్స్తో కూడా జోడీ కట్టింది సంఘవి. 15 ఏళ్ల కెరీర్లో దాదాపు 95 పైనే సినిమాలు చేసిన సంఘవి తెలుగులో 45కి పైనే మూవీల్లో మెరిసింది. 10 ఏళ్లు హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో మెరిసిన సంఘవి ఆ తర్వాత సైడ్ రోల్స్తో బిజీ అయ్యింది. అలా 15 ఏళ్లు వెండి తెర మీద వెలిగి తర్వాత బుల్లి తెర మీద ప్రయోగాలు కూడా చేసింది. పెళ్లి తర్వాత కూడా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.